అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసం 17వ తేదీ అనగా మంగళవారం తేదీ అండి. ఈ రోజున ఒక వ్యక్తి రాకతో వృశ్చిక రాశి జాతకులకు జరగబోయేది తెలిస్తే కనుక ఖచ్చితంగా కూడా షాక్ అయిపోతారు. ఈ రోజున జరిగేది శుభమా అశుభమా, ఎటువంటి ఫలితాలు ఆ వ్యక్తి రాకతో ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాతను ఇష్టపడుతున్న వారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజున మంగళవారం తిది ఈ రోజున మనకి చాలా వరకు కూడాను అన్ని అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఇదంతా కూడా గ్రహ గోచార స్థితి వలన అని చెప్పక తప్పదు. ఈ రోజున పరమశివుడి యొక్క అనుగ్రహంతో చేసే ప్రతి పనికి కూడా ఈ రాశి వారికి ఫలప్రదంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ రోజున తస్మత్ జాగ్రత్త. ఒక వ్యక్తి పరంగా కూడా జరిగేది ఇదే. ఏం జరగబోతుంది ఈ రోజున, ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఫలప్రద ఫలితాలు ఈరోజు ఎలా ముందుకు ఉండబోతున్నాయి, ఆ వ్యక్తి ఎవరు, తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యక్తిత్వం గురించి, వీరి యొక్క గుణగణాలు గమనిస్తే మృదువైన స్వభావం ఉంటుంది. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఉండవా అంటే పుట్టుకతోనే ఉంటాయి. వీరు చెప్పిందే ఏదైతే ఎదుటివారు వినాలని వేదాంతం చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాల యందు ముక్కుసూటిగా ఉంటారు. చాలా వరకు కూడా నీతి నిజాయితీకి ప్రాధాన్యత ఈ రాశి జాతకుల యొక్క దర్పంగా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వివరాల్లోకి వెళ్తే గనక ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో ముఖ్యంగా చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలు కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు, శుభప్రదమైన ఫలితాలు తెచ్చిపెట్టే గ్రహ గోచార స్థితి ఈ రాశి వారికి ఉన్నది చెప్పుకోవాలి. ఏదైనా సరే భగవంతుడు మనకి అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మంచి చెడులు రెండు మార్గాలుగా కనిపిస్తున్న కొన్నిసార్లు మనము పక్కన వారి ప్రోత్బలంతో, పక్కన వారి యొక్క అండదండలు, ఆలోచనలకు మనం ఎక్కువగా చెవులకు ఇంపుగా ఉండే నిర్ణయాలు తీసుకుంటాం. అవకాశాలు మనకు ఉపయోగించుకున్నాక తత్ఫలితంగా తృణప్రాయంగా గడించుకుంటూ ఉంటాం. ఈ రాశి జాతకులకు ఇటువంటి గడియలు తొలగిపోయి ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా ఈరోజు అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక స్థిరత్వం చూస్తారు. కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క సమస్యలు ఏదైతే ఉంటుందో, అంటే కుటుంబ సమస్యలు పెద్దల వల్ల కావచ్చు, మీ వల్ల కావచ్చు, ఏదైనా పొరపాటు ఒక సమస్య మీ వల్ల ఏర్పడి ఉంటే కనుక అది చాలా వరకు కూడా ఆ సమస్య తేలికగా మారబోతుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి రావడం లేదంటూ బాధపడుతూ ఉంటే ఈ రోజున ఈ రాశికి సంబంధించిన వారు చక్కగా కుటుంబ సభ్యుల నుంచి ఒక మంచి పరిష్కారం అయితే దొరకడం వల్ల కూడా అందరూ కూడా దగ్గర అవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా పూర్వ వివరణ ఉంటుంది. మంచి శుభ ఫలితాలు అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ పొందాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదండి, అటువంటి వారికి కొంతమంది వ్యక్తులు ఈ రోజున మీ ఉద్యోగంలో మీకు కావాలి అనుకుంటున్న ప్రమోషన్స్ కావాలనుకోవచ్చు, పొందాలి అనుకుంటున్న లాభం కావచ్చు, రావాలి అనుకుంటున్న ధనం కావచ్చు, బోనస్ రూపంలో, ఇంక్రిమెంట్స్ రూపంలో పొందుకునే అవకాశం ఉంటుంది. జీతం కూడా పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా చాలా బలమైన రోజుగా వీరికి మారబోతుంది. ఈ అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలోనే ఉన్నవారికి అద్భుతవంతమైన సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ప్రారంభం కూడా ఈ రోజున, ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్న వారికి ఒక అద్భుతవంతమైన ప్రారంభం రోజుగా చెప్పుకోవచ్చు. లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని లక్ష్యాలు సాధించగలుగుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కొత్త అవకాశాలు కూడా ఈ రోజున పొందుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా స్థిరత్వం, సంపద కూడబెట్టుకోవడం పైన వీరైతే దృష్టి అయితే సాధిస్తారు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు కూడా తెచ్చిపెడతాయి. వాటి ద్వారా కూడా మీకు అంతా కూడా భౌతిక సౌకర్యాలు అయితే పొందుకుంటారు.
ఆదాయం అయితే బ్రహ్మాండవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఆరోగ్యం గురించి చూస్తే మాత్రం వ్యక్తిగతంగా కొంచెం ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఆరోగ్య సమస్య నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం వలన కుటుంబంలోనే ఏర్పడే ఆనందం అంతా ఇంత కాదు. మానసిక ఆరోగ్యం ఈరోజు మరింత రెట్టింపు కాబోతుంది. ఒత్తిళ్లు దూరమై ఉత్సాహం అనేది వస్తుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండడం వేరు, మానసికమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు. లోపలి ప్రశాంతత ఈరోజు కలగబోతుంది. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా మన పని మనం సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం, ప్రశాంతమైన ఏదైనా వాతావరణం కలవాలనుకుంటున్నామో, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నామో, ఈ రోజున మానసిక ఆరోగ్యం ఈ విధంగా కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబ సమస్యలను కూడా ఈ రోజున ఒక కొలికి తీసుకురావడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం తప్పకుండా పొందుకుంటారు. ఈ విధంగా సాధారణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా మీరు కుటుంబ సౌఖ్యం వలన ఏర్పడిన మానసిక ఆరోగ్యం అనేది ఈ రోజున రెట్టింపు అవుతుంది. క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారో వివిధ రకాల క్రీడా రంగాల్లో ఈ రోజున మీరు పాల్గొంటారు. అలాగే శని 6వ స్థానంలో ఉన్న ఈ సమయంలో కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు లేవు. కాబట్టి ఆధ్యాత్మికపరమైన అభివృద్ధి కూడా తప్పక చూస్తారు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు, అంటే వారు మీ శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు, దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తారనమాట. అయితే దౌర్జన్యంగా మీ నుంచి ఏదైనా లాక్కోవడం కావచ్చు, బలవంతంగా ముందుకు పోవాలని కావచ్చు, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం, మన మనసు కలతబెట్టిన వారు అనిపించుకోవడం, నలుగురిలో ఉన్నతిని చూసుకోలేక ఘాటుక ద్వారా అయితే శత్రువుల పట్ల పొందుకోబోతున్నారు. ఎక్కడో జాగ్రత్త. తప్పకుండా ఈ రోజునైతే ఏం చెప్పాలంటే, మీకు పెండ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశం వస్తుందని చెప్పాలి. కావున నిర్లక్ష్యం వీడనాడండి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంచుకున్న వాళ్ళు కూడా ఈరోజు పూర్తి చేస్తారు. అనేక సవాళ్ళు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూస్తే ఈ రోజున విదేశాలకు ఎవరైతే వెళ్ళారో, ఆశపడుతూ కళ్ళు కంటున్నారో అనుకూల రోజుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ రాశి జాతకులు చాలా రోజుల నుంచి అప్పుగా ఇచ్చిన ధనం అనేది తిరిగి రావడం అనేది లేదు, ఆ యొక్క సమస్య పెరిగి పెద్దదే కాకుండా చూసుకోవడం, భగవంతుని వేడుకోవడం ఎదురు చూస్తున్నారు. అప్పు ఇచ్చిన డబ్బు మరలా తిరిగి వారి అందజేస్తారు. చక్కగా ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసిన పనులు ఏమిటి అన్న విషయానికి వస్తే కనుక, ఉదయాన్నే నిద్రలేశాక చక్కగా ఉదయం సాయంత్రం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని, లేదంటే చక్కగా ఒక పూటనైనా సరే వెళ్ళండి. ఆంజనేయ స్వామికి దర్శనం కూడా చేసుకోవడం, ఆంజనేయ స్వామి కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి నిత్యం కూడా నుదుటిన ధరించుకోవడం నిత్యం మేలు చేస్తుంది. నిత్యం హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి. ఈరోజు ఎందుకు రావటం లేదు? ఈ విధంగా ఆంజనేయ స్వామికి ఆలయానికి కానీ, పరమశివుడి ఆలయానికి కానీ దర్శనం చేసుకొని కాస్తంతసేపు దేవాలయంలోకి గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి. వీలైతే చెంబుడు నీటితోనైనా సరే పరమశివుడికి అభిషేకం చేయండి. సోమత ఉంటే ఈ రోజున రుద్రాభిషేకం చేయించుకోండి. ఇలా చేయించుకోవడం వల్ల మీ కష్టాలు పరమశివుడు వింటాడు, ఆలకిస్తాడండి. వెంటనే మీ కష్టాల నుండి మీకు ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది. గుడిలోనే కాస్తంత కూర్చొని హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం. లేదంటే యూట్యూబ్లోనైనా సరే పెట్టుకొని వినే ప్రయత్నం చేయండి. మీ మనసులో ధైర్యంగా మారుతుంది. సంకటాలు కూడా పోతాయి. మానసిక స్థైర్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన కూడా అన్ని రకాలు కూడా కలిసి వస్తుంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించుకోవడం మనసుకు ఉత్సాహంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులు సృజనాత్మకతను, కళాత్మకత సామర్థ్యాలను పరిపూర్ణంగా కూడా కోరుకున్న కోరికలు అన్నీ కూడా తప్పక తీరే అవకాశం ఉంటుంది. కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశాలు ఈ రోజున 100కి 100% మీద కనిపిస్తున్నాయి. పాల వ్యాపారానికి, వ్యవసాయానికి సంబంధించిన వారికి
అధిక లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. రాతృత్వానికి మీరు పెట్టింది పేరుగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మనం అంటే ఈ రాశి జాతకులు గురించి ఇంకా తెలుసుకోవాలి. ఏదైనా సరే ఏదైనా ఒక సహాయం చేయాలని అనుకుంటే మాత్రం ఎల్లప్పుడూ ముందే ఉంటారు. కొంచెం ఏమిటంటే మొహమాటం ఎక్కువగా ఉంటుంది. మొహమాటం దేనికి చూపించవద్దు. ఏదైనా సరే మీ దగ్గర ఉంటే లేదని చెప్పండి. లేనిపోని సమస్యలను ఈరోజు కూడా కొని తెచ్చుకోవద్దు. అన్ని రకాలుగా కూడా వృత్తి కెరియర్ వారీగా చూసుకుంటే ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యాలయంలో గణనీయమైన వృద్ధిని, మంచి ప్రమోషన్స్ కానీ ఇంకా ఏదైనా సరే మీ జీతం పెరుగుదల చూస్తారు. ఈరోజు చేయాల్సిన మరో ముఖ్యమైన ఒక చిన్న పని కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే ఆలయాన్ని సందర్శించండి. ఇంకా ఎక్కువగా లాభాలు అయితే తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగం లేని వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చక్కగా ఆ యొక్క ప్రయత్నాలు ఫలప్రదంగా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అనుకున్న అంచనాలకు మించిన మంచి జాబులు కానీ లేదంటే ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఎదురు చూస్తూ ఉన్నారో జాబ్ కోసం కావచ్చు, వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున మంచి ఫలితం పొందుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ పైన కొద్దిగా పగ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీకు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. ఈ రోజున వారి ద్వారా చాలామంది ఏమిటంటే మనం ఎదుగుతుంటే చూస్తే ఓర్వలేని వారు చాలామంది సమాజంలోనే ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పైన పని కట్టుకొని మరి పగ పెంచుకొని ఉన్నారు. ఈ రోజున అటువంటి వ్యక్తులతో జాగ్రత్త. సాయంత్రాన్ని కల్లా కూడా ఆ వ్యక్తులు మీ పైన పెంచుకున్న పగ మీకు వ్యక్తం చేస్తారు. మీరు షాక్ అవుతారు. మీరిని నేను ఇంతలా నమ్మానా, ప్రేమించానా, అన్ని విషయాలు చెప్పానా, పంచుకున్నానా, దగ్గర తీశానా, చేరదీశానా, ఇలా రకరకాలుగా ఆలోచించి సాయంత్రం అందించాను. ఇంకా కక్ష పెట్టుకొని వెనుకల గోతులు తీస్తున్నారా అని చెప్పి షాక్ అవుతారు. ఇప్పటికైనా తెలుసుకున్నారు కావున వారికి దూరం పెట్టడం ఇంకా అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు కూడా దూరం పెట్టడం అలవాటు చేయకపోతే ఎన్ని కష్టాలు వచ్చాయి. కొంతమంది శత్రువుల వల్ల కూడా ఏమిటంటే ఈ రోజున మానసిక సంఘర్షణ కూడా ఎక్కువ అవుతుంది. కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. శత్రువుల వల్లనే ఇదంతా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ టాప్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.